మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవునితో మాట్లాడారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? అయ్యో అయ్యో అనే భయం ఉన్నదా? భయపడుతున్నారా? ఏ విషయంలోనైనా దేవుడు ఇంకా నా జీవితంలో అద్భుతం చేయట్లేదే, నేను ఇంకా చూడట్లేదే దేవుని మహిమను అని ఒకవేళ నిరాశతో ఉన్నావా? ఇంకా దేవుని మహిమను మనం చూడబోతున్నాం, దేవుని శక్తిని మనం అనుభవించబోతున్నాం. దేవుని అద్భుతమైన కార్యములు దేవుని బిడ్డలారా మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతముగా దేవుని మహిమను మనం చూడబోతున్నాం. దేవుని మహాకృపను కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాలం మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడైతే అంటున్నాడు, నేను నా ప్రజలకు ఆ మార్గము చూపించబోతున్నాను, నేను నా ప్రజలకు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాను. ఈరోజు చూడండి, ఈరోజు వాగ్దానమును మీరు చదువుకున్న తర్వాత, వాగ్దానం విన్న తర్వాత మీ జీవితము ఒక చాలా మంచు మీద నడిచినట్లుగా చాలా సంతోషముగా మీరు ఉండబోతున్నారు. చాలా ఆహ్లాదకరముగా దేవుని యొక్క మనసు మీ మనసుతో కలిసి మీరు నడవబోతున్నారు. చాలా ఆనందించబోతున్నారు. ఈ ఉదయం నుంచి నువ్వు పడకకు వెళ్ళే వరకు నీ నోటి నిండా నవ్వు ఉండబోతున్నది. కనుక సంతోషించండి, ప్రభును స్తుతిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి, ఆయనను ఘనపరుస్తూ ఉండండి. చూద్దాం, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను, నీకు మార్గము సిద్ధపరుస్తాడు. అంటే చాలా విషయాల్లో, నీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, అంటే కొన్ని పనులు చేయడానికి నీకు మార్గం ఏమీ కనిపించినట్లుగా అనిపిస్తుండవచ్చు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నా, మార్గములన్నీ తెరవబడతాయండి. ఒక కొత్త డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఒక కొత్త డోర్స్ అంటే నీకు ఇప్పటి వరకు కనిపించని ఒక డోర్సు ప్రభు ఆయన దూతను పంపి మార్గమును తెరవబోతున్నాడు, మార్గమును చూపించబోతున్నాడు. నీకు ముందుగా, నీ ఆలోచనకు ముందుగా, నీ పనులకు ముందుగా నువ్వు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతూ ఉండగానే ఒక దూత నీకంటే ముందుగా వెళ్ళి నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా అవన్నీ మార్గములు తెరిచి నువ్వు వెళ్ళి చాలా సింపుల్గా ఆ పనులు చేసుకుని తిరిగి వచ్చినట్లుగా ప్రభు కృప చూపించబోతున్నాడు. అందుకనే ఆయన దూతను నేను నీకు ముందుగా పంపుతున్నాను అంటున్నాడు. కనుక చూడండి, మీకు చాలా ధైర్యం అనిపిస్తూ ఉండవచ్చు. ఆయన దూత అంటే ఆయన ఎంత శక్తి కలిగిన వాడండి. దూత అంటే మామూలు దూత కాదు. దూతలు చేసే కార్యములు చాలా గొప్పవి. ఆయన బలముతో వచ్చి, దేవుని యొక్క మహిమతో వచ్చి వారు కార్యములు చేస్తూ ఉంటారు. కనుక ఆ దూత మార్గము తెరవబోతున్నది. మీకోసం ఆయన చేయవలసిన వాటింటిని కూడా సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. కనుక చాలా ధైర్యముగా ఉండండి, ప్రభును స్తుతిస్తూ ఉండండి. ఆయన కార్యములు చేశాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఒక మహిమను మనం చూడబోతున్నామండి. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ జీవితంలో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు చూడని ఆ మహిమ కలిగిన కార్యమును చూడబోతున్నావు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభును వెంబడిస్తూ ఉండండి. ఆయన వాక్యమును మరలా మరలా చదువుతూ ఉండండి, మరలా ధ్యానిస్తూ ఉండండి, మరలా చూస్తూ ఉండండి, ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు నాతోటి ఈరోజు ఇలా మాట్లాడాడు, ఇలా ధైర్యం వచ్చిందని మీ నోటితో ఉచ్చరిస్తూ ఉండండి, చెప్తూ ఉండండి. ఒక మహిమ మిమ్మల్ని కమ్ముకోబోతున్నది. మోషే కాలంలో ఏ మహిమ కమ్ముకున్నదో అదే మహిమ, అదే మేఘము, అదే ప్రసన్నత, అదే అగ్ని మరలా మన మీదికి రాబోతుంది. మన మధ్యలో ఆయన సంచరించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది వాక్యమును అయ్యా చూసి అంగీకరించారో వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక.
మేలుతో నింపబడుతురుగాక. వారి హృదయం అంతా కూడా సంతోష సమాధానములతో నింపబడాలి. అయ్యా వారికి ఏ మార్గము తెరవబడలేదో వారి ముందు మార్గములన్నీ తెరవబడాలి. అయ్యా వారి కుటుంబ జీవితం, వారి వ్యక్తిగత జీవితం, అయ్యా వారి చేతి పని, ఉద్యోగం, వ్యాపారం, అయ్యా వారి బిడ్డల స్టడీ, వారి బిడ్డల ఉద్యోగం దీవించబడునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా నీ గాయపడిన హస్తము ద్వారా ముట్టండి, అద్భుతమైన మహిమ కలిగిన కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం ప్రభువా. ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం వారికి అనుగ్రహించబడునుగాక. మేలుతో, ఆరోగ్యముతో, అయ్యా సంతోష సమాధానములతో అయ్యా వారు నింపబడుదురుగాక. గొప్ప కార్యములు జరిగించినందుకు అయ్యా స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.